వేరుశనగ ఏదైతుందో దానికి కనీస మద్దతు ధర కల్పించాలి అని చెప్పేసి కవితక్క అంటుంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, హైదరాబాద్. రాష్ట్ర ప్రభుత్వం వేరుశనగ పంటకు కనీస మద్దతు ధర కల్పించకపోవడంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నాగర్ కర్నూలు వ్యవసాయ మార్కెట్లో రైతులు చేపట్టిన నిరసనపై ఆమె స్పందించారు. వేరుశనగ పంటకు కనీస మద్దతు ధర 6,377 ఉండగా 4 నుంచి 5,000కే కొనుగోలు చేస్తున్నారన్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. వామో, అక్కకి ఎంత ఆవేదనో. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి ప్రభుత్వం ముందుకు రావాలని కోరారు. మంచి పని. కాకపోతే ఇందులో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఒకటో ప్రశ్న, నువ్వు ఉన్నప్పుడు గిట్టుబాటు ధర ఎంత ఉండే? అంటే మొన్నటిదాకా నీ ప్రభుత్వం ఉండే కదా, గిట్టుబాటు ధర ఏముండే? సరే, నువ్వు ఇవ్వలేకపోయినావు గిట్టుబాటు ధర. ఫస్ట్ ఒప్పుకో, మేము దొంగలము, మేము లంగలము, మేము ఇవ్వలేదు, దయచేసి ప్రభుత్వం మీరన్నా ఇవ్వండి అని చెప్పేసి ఒప్పుకో. ఇప్పుడు ఏదో అక్కడ రైతులకి నువ్వేదో హెల్ప్ చేస్తున్నట్లు వచ్చి రైతులను కాపాడే దేవతలాగా వచ్చి డైలాగ్ కొట్టడం కాదు. మొన్నటిదాకా ఆ రైతుల రక్తం తాగిన జలగవి నువ్వే, ఆ జలగవి నువ్వే. ఆ విషయాన్ని మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకో. ఇలా నెక్స్ట్, రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై పునరాలోచన చేయాలి. ఈ విగ్రహాల గోల, పూలే గారి విగ్రహం పెట్టలేదని చెప్పేసి మొన్నటిదాకా ఏడిచింది. నేను ఒకటే విషయం చెప్పిన, ఏంటంటే తప్పకుండా పెట్టాలి, కానీ నువ్వు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం పీకినరు? సారీ, నేను అనొద్దు, మీరందరూ ఏం పీకిర్రు? అప్పుడు పూలే గారు మీకు గుర్తు రాలేదా? అపోజిషన్లో వచ్చి కూర్చోగానే ప్రజల్ని ఎట్లా మభ్యపెట్టాలి, ప్రజల్ని ఎట్లా రెచ్చగొట్టాలి అని చెప్పేసి పూలే గారి విగ్రహం పెట్టండి. పూలే గారి, నేను అడుగుతున్నా, అవును మేము పెట్టలేదు, నువ్వు ఎందుకు పెట్టావు, నేను అడుగుతున్నా అని చెప్పేసి డైలాగ్. ఆ రోజే నేను విడిగా చేద్దాం అనుకున్నా, కానీ ఎందుకులే అని చెప్పేసి ఊకున్నా. వాళ్ళు పెట్టారంట, వేరే వాళ్ళు పెట్టాలి, వీళ్ళు ప్రెజర్ చేస్తారంట. ఎవడబ్బా సొత్తు తెలంగాణ? ఇన్ని రోజులు జలగాలాగా నువ్వు పిలుచుకున్నావు ఏ రైతుల్ని? నువ్వు ఎంత ఇచ్చినావు కనీస మద్దతు ధర? వస్తాను నాకు చెప్పు, నేను చెప్తా. ఆ దళారులో మీకు సంబంధించిన వాళ్ళు అందరూ మాకు తెలుసు, అన్ని విషయాలు తెలుసు. నెక్స్ట్, రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై పునరాలోచించాలి. రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పెట్టనీకి పోతుంటే లేదు అని చెప్పేసి ఇప్పుడు మీరు అంటున్నారు కదా. ఇలా చూడండి ఏమంటున్నారు. సచివాలయ ప్రాంగణంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలన్న నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తించారు. ఈ అంశంపై శాసన మండలిలో లేవనెత్తేందుకు చైర్మన్ అనుమతి కోరారు. సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించి స్థలాన్ని కూడా కేటాయించిందని తెలిపారు. పనులు ప్రారంభించే సమయానికి ఎన్నికల కోడ్ రావడంతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదని వివరించారు. ఆ స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశానికి చేసిన సేవల రీత్యా రాజీవ్ గాంధీ పట్ల తమకు అపారమైన గౌరవం ఉందని, కానీ తెలంగాణకు అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని ప్రభుత్వం గౌరవించి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఏంటంటే 10 ఏళ్ళు దోలాడినాం. ఏం చేసాం? 10 ఏళ్ళు దోలాడి అసెంబ్లీలో ఒక స్పాట్ కనిపెట్టినాం. సైంటిస్ట్ని పిలిపించి శాటిలైట్లు పెట్టి ఒక స్పాట్ కనిపెట్టి ఏం చేసినాము? అక్కడ మన తెలంగాణ తల్లి విగ్రహం పెడదామని చెప్పేసి డిసైడ్ చేయడానికి 10 ఏళ్ళు అయింది. సరే అని చెప్పేసి గడ్డపారు తీసుకొని పోయి తోవే లోపల ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఇక ఎందుకు, రేపు పొద్దున గెలిచి వచ్చినాక చూద్దాంలే, మళ్ళీ ఇంకో 10 ఏళ్ళ తర్వాత చేద్దాంలే అని చెప్పేసి వదిలిపెడితే, ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మేము శాటిలైట్లు పెట్టి చేసిన ఆ స్పాట్లా అక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెడుతున్నారు. ఇది తప్పు అని చెప్పేసి అక్కడ చెప్తుంది. సిగ్గుండాలే, నిజంగానే సిగ్గు. నేను ఓన్లీ కవిత గురించి కాదు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు కూడా సిగ్గు లజ్జ ఉండాలి. 10 ఏళ్ళు పాలించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టలేకపోయిన మీరు రాజకీయ నాయకుడు అని చెప్పేసి మిమ్మల్ని మీరు అనుకోవడం మానేయండి. సరే, రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నారు, ఓకే, మాకు సంతోషమే, కానీ తెలంగాణ తల్లి విగ్రహం కూడా పెట్టండి. మేము అనుకున్నాము, పెట్టలేకపోయినాము, మాకు చేతకాలే, కానీ మీరు పెట్టండి.
అని చెప్పేసి అట్లా చెప్పు, అట్లా మాట్లాడు, తప్పే ఉంది, అట్లా మాట్లాడు. లేదు ఆయన పెట్టొద్దు, అది మేము స్పాట్ గీసి ముగ్గు గీసినాం, మాంత్రికుడిని పిలిపించి ఆడ అది వేస్తే ఏదో వేస్తారు కదా వాళ్ళు, వేస్తే అక్కడ అదే ఆడనే పెట్టాలన్నారు వాళ్ళు అని చెప్పేసి చెప్తుంది కవిత. మనకి చేసే దమ్ము లేదు, పక్కోడు ఏదైనా చేస్తే ఓర్చుకునే ధైర్యం లేదు, ఊరికనే పిట్ట కథలు.